గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. ఏడిహెచ్డి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఈ సమస్య ఎక్కువగా చిన్న పిల్లల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారికి ఒత్తిడి, ఆందోళన పెరిగిపోయి నిరాశకు దారితీస్తుంది. అంతేకాదు ఎక్కువగా పరధ్యానం, బద్ధకం, చిరాకులో ఉంటారు. ఏడిహెచ్డి వ్యాధి 3 ఏళ్ల ప్రాయం నుంచే మొదలవుతుంది. ఈ సమస్య ప్రస్తుత కాలంలో పెరిగిపోయింది. భిన్న విభాగాలకు విస్తరించిన ఎదుగుదల సమస్య. ఇన్నాళ్ళుగా పాశ్చాత్య దేశాల్లోనే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మన దేశంలోనూ ఎక్కువగా ఉన్నట్టు కొన్ని సర్వేలు చెప్తున్నాయి. వీరందరిలోనూ కొన్ని రకాల లక్షణాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. కొన్ని అంశాల్లో ఎదుగుదల అస్తవ్యస్తమవుతుంది. అందరిలోనూ ఒకే లక్షణాలు ఉండకపోవచ్చు. కానీ ముందుగానే దీని ఆనవాళ్లు పట్టుకుంటే దీన్ని అధిగమించడం సులభం అంటున్నారు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ అర్చన గారు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 040233106801 హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ సెన్సిటివ్ డిజార్డర్ అంటే ఏంటి? మెయిన్గా దీనికి రీజన్స్ ఎలా ఉంటాయి? అంటే బేసిక్గా ఈ పేరులోనే ఉంది కదా, అటెన్షన్ డెఫిసిట్ అండ్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. అంటే వీళ్ళలో ఏంటంటే బేసిక్గా అటెన్షన్ అనేది ఉండదు పిల్లల్లో. ఎస్పెషల్లీ మనము ఈ మధ్య అరౌండ్ 18 months నుంచి మనం ఈ సమస్యను గమనిస్తుంటాము. 3 years అని చెప్పలేము, కానీ దానికంటే ముందు కూడా ఇప్పుడు ఎడ్యుకేషన్ అది పెరిగింది కాబట్టి ప్రతి పేరెంట్స్ కూడా చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు. పైగా అట్ ద సేమ్ టైం ఈ ఏడిహెచ్డి కావచ్చు, ఆటిజం లాంటి మెంటల్ డిజార్డర్స్ కూడా చాలా పెరుగుతున్నాయి. సో ఈ మధ్య ఏంటంటే మైల్ స్టోన్ సరిగా లేవు అన్నప్పుడే పిల్లల్ని డాక్టర్ దగ్గరికి తీసుకురావడం. సో దానివల్ల 18 months to 2 years లోపలనే మనకి ఏడిహెచ్డి ఉందా, లేకపోతే ఓన్లీ ఏడీడీ ఉందా, లేకపోతే ఓన్లీ ఆటిజం ఉందా అనేది నిర్ధారించవచ్చు. సో వీళ్ళలో ఏంటంటే బేసిక్గా మనకి అటెన్షన్ అనేది ఉంటుంది పిల్లల్లో. ఎస్పెషల్లీ అట్ ద సేమ్ టైం హైపర్ యాక్టివ్ ఉంటారు. అంటే ఇప్పుడు అంటే నార్మల్గా ఒకప్పుడు ఒక డికేట్ బ్యాక్ తీసుకుంటే కనుక పిల్లలు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోవటం, లేకపోతే ఏం చెప్తే అది చేయడం కరెక్ట్గా అలా ఉండేది. కానీ ఈ టైంలో ఏమవుతుంది అంటే బికాస్ ఆఫ్ అంటే ఓవర్ ప్యాంపరింగ్ వల్ల కావచ్చు, లేకపోతే నార్మల్గా ఈ మొబైల్స్ ఎక్కువైపోవటం కానీ, టీవీ ఎక్కువ అవడం వల్ల కానీ, చుట్టూతా ఉన్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు, జెనెటిక్ కోడ్స్ వల్ల కావచ్చు. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ సెన్సిటివ్ రీజన్స్, అలాగే అదేంటో చెప్పారు. మరి లక్షణాలు ఎలా ఉంటాయి? నెక్స్ట్ అంటే ఈ ఏడిహెచ్డిలో కూడా మనకి 3 రకాలుగా చెప్తూ ఉంటాం. ఒకటి ఇన్అటెన్షన్, సెకండ్ థింగ్ హైపర్ యాక్టివ్ అనేది ఉండటం, థర్డ్ థింగ్ వచ్చేసరికి ఇంపల్సివ్నెస్. సో ఫస్ట్లో ఇన్అటెన్షన్ అంటే ఏంటంటే బేసిక్గా ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నర్సరీ పిల్లలు కావచ్చు, యూకేజీ ఎల్కేజీ చదువుతున్న పిల్లలు, నార్మల్ హెల్దీ చిల్డ్రన్స్తో పోలిస్తే కనుక వీళ్ళలో ఏంటంటే పెద్దగా దేని మీదైనా కూడా కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. బేసిక్ ఇప్పుడు ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఒక 3-4 secondsలోనే మళ్ళీ ఇంకొక పని చేయటం, డిస్ట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉండటం అనేది మనం ఈ ఏడిహెచ్డి చైల్డ్స్లో చూసే ముఖ్య లక్షణం కింద చెప్తూ ఉంటాం. ఇది కాకుండా బేసిక్గా వీళ్ళు ఏంటంటే ఎక్కువగా అంటే ఒక దగ్గర ఉండకుండా, హైపర్ యాక్టివ్లో చూస్తే కనుక ఒక ప్లేస్లో అనేది కూర్చోకుండా, అట్లీస్ట్ మరీ చిన్నపిల్లలు బేసిక్గా ఎక్కువగా అలర్ట్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ వీళ్ళు ఏంటంటే లైక్ ఒక 10 minutes కూర్చోవాలన్నా కానీ, ఒక 5 minutes కూర్చోవాలన్నా, నాట్ ఈవెన్ కొంతమంది చైల్డ్స్ వాళ్ళ యొక్క సివియారిటీని బట్టి 5 minutes కూడా కాదు, కొంచెం ఒక 3-4 seconds కూర్చోమన్నా కూడా దే విల్ హ్యావ్ సమ్ రెస్ట్లెస్నెస్ కైండ్ ఆఫ్ సెన్సేషన్. అంటే ఒక దగ్గర కూర్చోకుండా అలా కదులుతూనే ఉంటారు, బెంచ్ మీద నుంచి ఇంకో బెంచ్కి గెంతుతూనే ఉంటారు, ఎప్పుడు క్లాప్స్ వాళ్ళంతా వాళ్ళు కొట్టుకుంటూ ఉంటుంటారు. అంటే కొంతవరకు వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు, వాళ్ళ లోకంలో వాళ్ళు లేకుండా ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే హైపర్ యాక్టివ్. ఇప్పుడు మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో కూడా చాలామంది క్యాబిన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని వదిలేయమని చెప్తూ ఉంటాం. సో వాళ్ళు ఏం చేస్తుంటారు, బేసిక్గా బీపీ ఆపరేటర్స్ తీయడం కావచ్చు, లేకపోతే స్టెత్ తీయడం కానీ ఏదో ఒకటి. పైగా దాని మీద ఉండే కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువసేపు ఉండదు. అంటే ఉన్నంతసేపు కూడా ఒక 2 minutes దాని మీద ఫోకస్ ఉంటుంది, ఇంకొక 2 minutes వచ్చేసరికి ఇంకొక చైర్ మీద గెంతడం కానీ, లేకపోతే ఇంకొక బీపీ ఆపరేటర్స్ తీయడం కానీ, లేకపోతే ఏదో పిచ్చి గీతల్లాగా రాయటం కానీ, ఇవన్నీ మనం హైపర్ యాక్టివ్లో చూస్తూ ఉంటాం. ఇది కాకుండా ఇంపల్సివ్నెస్ అంటే వీళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసే పని కరెక్ట్ అని చెప్తూ ఉండాలి. వాళ్ళు చేసే పని కరెక్ట్ అని చెప్పలేదు అంటే కనుక దిల్ గో ఇంటు దెన్ అగ్రెసివ్నెస్, అంటే బాగా కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళ చేతిలో ఉన్నది ఇసిరేయటం కావచ్చు, లేకపోతే ఎవరైనా కొట్టడం కానీ, లేకపోతే కొరకడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. డిస్ట్రక్టివ్నెస్ అనేది మనం బేసిక్గా ఏడిహెచ్డిలో చూస్తూ ఉంటాం. సో వీళ్ళు అలా అని వీళ్ళకి తెలివి ఉండదా అంటే ఇంటలెక్ట్ పరంగా అయితే వీళ్ళకి బాగానే ఉంటుంది. కాకపోతే ది థింగస్ దే విల్ హ్యావ్ సమ్ హైపర్ యాక్టివ్నెస్. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి కొంచెం మెంటల్ స్టెబిలిటీ అనేది నార్మల్ హెల్దీ చైల్డ్స్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందని చెప్పొచ్చండి. ఓకే, మెయిన్గా అటెన్షన్ డెఫిషిట్ డిజార్డర్కి దట్టు ఏడిహెచ్డికి అంటే మెయిన్గా ఉన్న తేడా ఏంటంటారు?
అంటే బేసిక్గా వీళ్ళలో ఏంటంటే హైపర్ యాక్టివ్ అనేది మీరు ఇంతకు చెప్పిన ఫస్ట్ దాంట్లో ఉండదు. అదే మనం ADHDలో చూసుకుంటే పేరులోనే ఉంది కాబట్టి వీళ్ళలో ఏంటంటే హైపర్ యాక్టివ్నెస్తో పాటుగా అటెన్షన్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. సో ADDలో ఏంటంటే మనకి అటెన్షన్ డెఫిషిట్ డిజార్డర్ మాత్రమే ఉంటుంది. అంటే వీళ్ళలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు, దేని మీద ఒక ఫోకస్ అనేది ఉండదు, ఈజీగా డిస్ట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ వాళ్ళు ఎక్కడ కూర్చోబెడితే అక్కడే ఉంటారు. ఇంటెలెక్ట్ పరంగా కూడా వాళ్ళు చాలా తక్కువ IQ అనేది ఉంటూ ఉంటుంది. ఒక గంట సేపు ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఉండమన్నా కూడా కూర్చుంటూ ఉంటారు. అంటే అటు ఇటు తిరగడం కానీ, రెస్ట్లెస్ అయిపోవటం కానీ, కంటిన్యూస్గా మూమెంట్ ఉండడం, గెంతడం, లేకపోతే చప్పట్లు కొట్టడం, ఇవన్నీ అనేది మనకి ADDలో ఉండదండి. ఓకే, ఇంకా ఇప్పుడు చాలా మందిలో చూస్తే కనుక చిన్నపిల్లల్లో అంటే మీరు అన్నట్లు హైపర్ యాక్టివ్ వాళ్ళు కూడా మా బాబు హైపర్ యాక్టివ్ అంటారు, అంటే వాళ్ళలో వాళ్ళే ఉంటారు. మరి అలాంటప్పుడు తల్లిదండ్రులు అంత కొంతమందికి అంత నాలెడ్జ్ లేకపోవచ్చు. అవును. అంటే ఎలా గుర్తించాలి? ఎలా గుర్తించాలి అంటే ఒకప్పుడు ఈ కేసెస్ చాలా చాలా తక్కువనే చెప్పాలి. ఆటిజం కానీ, ADHD కానీ, ADDs కానీ. ఇప్పుడు అంటే మన చుట్టూతో ఉన్న మనం తీసుకునే ఆహారం కావచ్చు, లేకపోతే పొల్యూషన్ వల్ల కావచ్చు, ఉద్యోగరీత్యా అంటే మదర్కి కొంచెం ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే ఇష్యూస్ వల్ల కావచ్చు, జెస్టేషనల్ BP, హైపర్ టెన్షన్, దానివల్ల జెనెటిక్ కోడ్స్ మనం మారడం వల్ల కావచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు 1 in 67 మెంబర్స్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు, ఎస్పెషల్లీ హైపర్ యాక్టివ్ చిల్డ్రన్స్. అంటే ఆటిజం చాలా తక్కువనే చెప్పాలి, కానీ ADHD చిల్డ్రన్స్ చాలా మందిలో చూస్తూ ఉన్నాం. సో దీనిలో ఎలా గుర్తించవచ్చు అసలు ADHD ఉంది అని చెప్తే, నార్మల్గా ఒక హెల్దీ బేబీ అనేది 1 year తర్వాత 9 to 10 months బాగా హెల్దీగా ఉంది, మదర్ ఫీడింగ్ హెల్దీగా ఉంది, అన్ని రకాలుగా చుట్టూ ఎన్విరాన్మెంట్ కూడా కరెక్ట్గా సపోర్టివ్గా ఉందంటే 9 months నుంచి కొంచెం అంటే కొంచెం సపోర్టివ్తో నడవడం కావచ్చు, లేకపోతే 6 to 7 months నుంచి బోర్లా పడడం కానీ, ఏదైనా జెస్చర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అంటే రియాక్ట్ అవ్వటం, నవ్వటం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ మైల్ స్టోన్స్ అనేది డిలేడ్గా ఉంటూ ఉంటుంది. ఈవెన్ వాళ్ళకి 2 years వచ్చినా, 3 years వచ్చినా కూడా ఇవి బొర్లా పడడం కానీ, లేకపోతే సపోర్ట్తో నడవడం కానీ, లేకపోతే వితౌట్ సపోర్ట్ నడవడం కానీ, తర్వాత ఏదైనా జోక్ కానీ, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు పిల్లలతో వాళ్ళు కొంచెం నవ్వలేకపోవటం కానీ, వాళ్ళకి ఏం అర్థం కానట్టుగా ఉండటం, ఎలాంటి రియాక్షన్ అనేది ఫేస్లో లేకపోవటం, ఇవన్నీ మనం గమనిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళలో ఆటిజం అయినా ఉండాలి, లేకపోతే ADHD అయినా ఉండే అవకాశాలు ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ మైల్ స్టోన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వితిన్ 1.5 year ఏదైతే జరగాలో ప్రతి చిల్డ్రన్కి అవి ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఈ సిమ్టమ్స్లో ఏ ఒక్కటి లేకపోయినా కూడా, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సరే వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, కాకపోతే ఏంటంటే ఓవర్గా రియాక్ట్ అవ్వట్లేదు, తర్వాత వాళ్ళు బోర్లా పడుతున్నారు కానీ కొంచెం డిలేడ్గా బోర్లా పడుతున్నారు, అలాంటప్పుడు కూడా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ADHD అనేది మనం కరెక్ట్గా ఎడ్యుకేటెడ్గా ఉన్న పేరెంట్స్లో అయితే మాత్రం మనం ఒక 1.5 to 2 years మధ్యలోనే బేబీలో ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయంటే కనిపించే అవకాశాలు ఉంటాయి. సో ఇమీడియట్గా పీడియాట్రిషియన్కి కానీ, ఇప్పుడు హోమియోపతికి కానీ తీసుకొస్తే కనుక డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ అవుట్ అండి. ఓకే, దట్టు ఒబేసిటీకి అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్కి అంటే ఏమైనా సంబంధం ఉందా? వాటికి వీటికి పెద్దగా సంబంధం ఏమీ ఉండదు. కాకపోతే ఏంటి అంటే ఇలాంటి చిల్డ్రన్స్లో మనము బేసిక్గా ఉండేది హైపర్ యాక్టివిటీ కాబట్టి ఫుడ్ పరంగా కొంత అంటే పరిగణలోకి తీసుకొని ఇప్పుడు గ్లూటెన్ కాంపౌండ్స్ అనేది ఇవ్వద్దని చెప్తుంటాం. సో గ్లూటెన్ కాంపౌండ్స్ వల్ల కొంచెం ఓవర్ వెయిట్ అవుతున్న కండిషన్స్ ఉన్నప్పుడు సో దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. జంక్ వల్ల కూడా కొంచెం ఎక్కువగా హైపర్ యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఆ ఫుడ్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తూ ఒబేసిటీ మరీ ఎక్కువ లేకుండా BMI కరెక్ట్గా మెయింటైన్ అయ్యేటట్టుగా చూసుకోవాలండి. ఓకే, మెయిన్గా అంటే మనకి ఏ ఏజ్ నుంచి తెలుస్తుంది అంటారు పిల్లల్లో? మెయిన్గా ఈ ఏజ్ నుంచి అనేది పర్టికులర్గా ఉంటుంది కదా, పేరెంట్స్ ఎలా గుర్తుపట్టాలి? అంటే ఏజ్ పరంగా తీసుకుంటే ఇంకా అది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎంత ఎడ్యుకేటెడ్ అనే దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. కానీ గుర్తుపట్టడం అనేది ఒక 18 months నుంచి 2 years తర్వాత మనం గుర్తుపట్టవచ్చు. అంటే వాళ్ళ తేడా వస్తుంది పెద్దగా. ఎందుకంటే ఇప్పుడు మనకు 1.5 to 2 years మధ్యలోనే చిన్న చిన్న మాటలు రావడం కానీ, వాళ్ళు మనం చేసే జెస్చర్స్కి వాళ్ళు రియాక్ట్ అవ్వడం కానీ, నవ్వటం కానీ, కొంచెం నడవటం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఒక నార్మల్ హెల్దీ చైల్డ్లో. సో అలాంటివి ఏమీ జరగనప్పుడు మనం ఖచ్చితంగా ఈ 2 సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు, కాకపోతే ఫస్ట్ మనం ఈ రోజుల్లో ఆలోచించాల్సింది ఈ ఆటిజం కానీ, ADHD కానీ. సో ఒక మదర్గా కానీ, ఒక పేరెంట్స్గా ఫస్ట్ చూసుకోవాల్సింది మైల్ స్టోన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా. సో అది కరెక్ట్గా ఉంది అంటే పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ లేదు అంటే కనుక డెఫినెట్గా ప్రాపర్ కన్సల్టెంట్ని కలవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్ నుంచే దీనికి ప్రాపర్గా పరిగణలోకి తీసుకొని ప్రాపర్ ప్రికాషన్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ సరిగా తీసుకొని ప్రాపర్ మెడికేషన్ అనేది ఉంటే ADHDని చాలా తొందరగానే తగ్గించవచ్చు అండి. ఓకే, మీరు మాట్లాడుతూ ఆల్రెడీ మైల్ స్టోన్స్ గురించి చెప్పారు కదా, అంటే ఇది ఎంతవరకు ఉండాలి? ఏమైనా ప్రత్యేకంగా టెస్ట్ ఏమైనా చేయించాలా వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి?
మైల్ స్టోన్స్కి టెస్ట్ ఏం అవసరం లేదు. మైల్ స్టోన్స్ ఇది నథింగ్ బట్ చిన్న పిల్లల్లో మనము 0 అప్పుడే పుట్టిన బేబీ నుంచి ఒక 2 years లోపల వాళ్ళు చేసే వాటిని మైల్ స్టోన్స్ అంటుంటారు. అంటే ఈ కూర్చోవడం కానీ వాళ్ళకి వాళ్ళు మెల్లమెల్లగా అంటే మంత్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు ఎలాంటి బాడీలో ఏమేమి చేంజెస్ వస్తున్నాయి, వాళ్ళు కూర్చోవడం కానీ నిలబడడం కానీ నడవడం కానీ విత్ సపోర్టా వితౌట్ సపోర్టా, తర్వాత రియాక్షన్స్ ఏదైనా వర్బల్స్కి రియాక్ట్ అవ్వడం కానీ వీటన్నిటిని మనము మైల్ స్టోన్స్ అంటాం. వాటిలో ఏదైనా డిలే ఉందో దానికి పెద్దగా ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు. కమింగ్ టు దన్ ADHD తీసుకుంటే బేసిక్గా ఏమో బ్రెయిన్ డిజార్డర్ కింద తీసుకునే కేసెస్ కూడా కొన్ని వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఒక్కసారి టు రూల్ అవుట్ ఒక్కసారి MRI చేయిస్తాము. బట్ ADHDకి కానీ ఆటిజంకి కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి MRI బ్రెయిన్ కానీ వీటిల్లో ఏమి పెద్దగా బయటగా అబ్నార్మల్ రిపోర్ట్ అనేది ఏమీ బయటపడదండి. ఓకే, ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలు తొందరగా తినేయాలి అని చెప్పేసి వాళ్ళకి ఫోన్స్ ఇస్తూ ఉంటారు. ఆ ఫోన్ చూడటం వల్ల కూడా అంటే ఫోన్ పట్టుకున్నప్పుడు పిల్లల్ని పిలిచినా పలకడం చాలా కష్టంగా, 2-3 సార్లు పిలిచినా పలకడం చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. అంటే ఇది ADHD అనుకోవచ్చా? అది ADHD అని అనలేము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పిల్లలు అందరూ ఆల్మోస్ట్ చాలామంది కదా, అందరూ కూడా ఇప్పుడు ఈ ఫోన్స్కి బాగా అడిక్ట్ అవ్వటం ఉంది కాబట్టి వాళ్ళు దానిలో పెద్దగా కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ డీప్గా వెళ్ళిపోయి పక్కన పిలుస్తున్నారు అనేది వాళ్ళు పట్టించుకోకుండా కొంతమంది రెస్పాండ్ అవ్వడం అనేది ఉండదు. కానీ ప్రతి ఇన్అటెన్షన్ అనేది మనం ADHD కింద డయాగ్నోస్ చేయలేము. కొంతమంది ఓవర్ ప్యాంపరింగ్, పిలిచినా ఒకవేళ నేను పలకపోయినా ఏం కాదులే అని భయం లేకపోవటం, పెద్దల మీద రెస్పెక్ట్ లేకపోవటం, సరే తర్వాత పలుకుదాంలే అని ఒక కైండ్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఉండటం, దానివల్ల కూడా కొంతమంది పిల్లలు పలకడం అనేది ఉండదు. లేదు కొంతమందిలో ఏంటంటే మనకి ENT డిజార్డర్స్ ఏమైనా ఉన్నా మనకు తెలియకుండానే కొన్నిసార్లు ఈ ఫోన్స్కి పెద్దగా ఎడిక్ట్ అయిపోయి బాగా లౌడ్ సౌండ్ ఉన్న ఫోన్స్ అనేది పెట్టుకొని చూడటం కానీ, లేకపోతే బాగా సౌండ్ మ్యూజిక్ ఎక్కువగా గట్టిగా ఉన్న సౌండ్ కావచ్చు మ్యూజిక్ కానీ వినటం. సో దానివల్ల చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువగా వాళ్ళకి ENT ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళకి అలా వాళ్ళు అంటే పలకట్లేదు అంటే కనుక ఈ 2 రూల్ అవుట్ చేసుకోవచ్చు. అంటే ఓవర్ ప్యాంపరింగ్ వలన, లేకపోతే వాడు కావాలనే చేస్తున్నాడా, లేకపోతే ఏమైనా ENT ఇష్యూస్ ఉన్నాయా అనేది ప్రాపర్గా చూసుకొని దానికి తగ్గట్టుగా ఫర్దర్గా ఇది చూసుకోవాలి. అటెన్షన్ డెఫిషియెంట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్కి మెయిన్గా అంటే పిల్లల గురించి అంటే ఎలా మైల్ స్టోన్ గురించి ఉందో మీరు చెప్పారు, మరి ఎలా ట్రీట్ చేస్తారు? సో ఇప్పుడు హోమియోపతిలో వచ్చేసరికి ఏంటంటే బేసిక్గా ఏ మెడిసిన్ అయినా కూడా కాన్స్టిట్యూషన్ బేస్డ్ ఇస్తాం. సో పిల్లలు అంటే ఆల్మోస్ట్ మా దగ్గరికి వచ్చేసరికి 2 years 2.5 years పిల్లలు వస్తూ ఉంటారు. సో వాళ్ళంతా వాళ్ళు ఏమీ చెప్పుకోలేరు కాబట్టి మదర్ కానీ ఫాదర్ని కానీ అడగడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ మెడికల్ హిస్టరీ మేము తీసుకున్న హిస్టరీ ఏంటంటే ప్రెగ్నెన్సీలో మదర్ కండిషన్ ఎలా ఉంది, అంటే ఫుల్ టర్మ్ బేబీ ఆ నెలలు నిండి పుట్టాడా, లేకపోతే 7th 8th month ప్రెగ్నెన్సీ, ప్రీటర్మ్ ఏమైనా ఉందా, పుట్టినప్పుడు బర్త్ వెయిట్ ఎంత ఉంది, మదర్ ఫీడింగ్ ఉందా లేకపోతే బాటిల్ ఫీడింగ్ ఉందా, ఉంటే ఎందువల్ల ఇచ్చారు అలా. ఇంకొకటి ఏంటంటే జెనెటిక్గా ఏమైనా ఉందా, ఫ్యామిలీలో ఏమైనా మైల్డ్గా ఎవరికైనా ఇలాంటి ఇష్యూస్ కానీ, హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ కానీ, లేకపోతే ఈ అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్స్ కానీ, ఆటిజం కానీ ఏమైనా ఉందా, ఎవరైనా డంప్ అండ్ డెఫ్ ఏమైనా ఉన్నారా, ఇవన్నీ క్లియర్గా అడగడం జరుగుతుంది. సో అడిగిన తర్వాత బేబీ యొక్క కాన్స్టిట్యూషన్ మాకు ఇప్పుడు క్యాబిన్లోకి వచ్చిన తర్వాత వాడు ఎంత హైపర్ యాక్టివ్ ఉన్నాడు అనేది తెలిసిపోతుంది. కొంతమంది పిల్లలు సడన్గా మామూలుగా ఉంటూనే గట్టిగా అరుస్తూ ఉంటారు, పక్కన ఎవరేమున్నారు అని పట్టించుకొని కూడా లేకుండా వాళ్ళ బిహేవియర్ వాళ్ళకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ బిహేవియర్ అంతా తీసుకొని మెడికల్ హిస్టరీ, మదర్ హిస్టరీ, ప్రెగ్నెన్సీ తీసుకొని ఒక సిమిలిమం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ADHDకి ఆటిజంకి పూర్తిగా అంటే వైద్య విధానంలో పూర్తిగా దీనికి నిర్మూలించవచ్చు. లైక్ అదర్ డిసీజెస్ లైక్ సోరియాసిస్ కావచ్చు, థైరాయిడ్ కానీ, లేకపోతే అదర్ స్కిన్ ఎగ్జిమాస్ కానీ అంటే కాదు. దీనికి ఏంటంటే మన బేసిక్గా ADHDకి కొంతవరకు ఈ హైపర్ యాక్టివిటీ కానీ, లేకపోతే ఇంపల్సివ్నెస్ కానీ, లేకపోతే ఇన్అటెన్షన్ కానీ కొంత తగ్గించే అవకాశాలు ఉంటాయి. లైక్ 60 to 70% ఆఫ్ ద కేసెస్లో మనం ఆ సిమ్టమాటికలీ కావచ్చు వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ చాలా వరకు మైల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే మనం కమింగ్ టు తన ఆటిజంలో తీసుకుంటే ఇది కొంచెం రిస్కీనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంత తొందరగా వీళ్ళకి అంటే ఎర్లీగా ఒకవేళ వాళ్ళు పేరెంట్స్ తీసుకొస్తే కనుక అట్లే 1.5 2 yearsలోనే తీసుకొస్తే కనుక కొంతవరకు ఒక 50-60% వరకు మనం ఆటిజం కేసెస్ అనేది చేయొచ్చు. కానీ దీనికి అదర్ డిసీజెస్ లాగా మనం 80 to 90% అష్యూరెన్స్ ఇవ్వడం అనేది ఏమీ ఉండదు. కాకపోతే దీనిలో పేరెంటల్ అటెన్షన్ టువర్డ్స్ ద చిల్డ్రన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు, అసలు వాళ్ళకి ఎంత టైం అనేది స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళతో ఇంటరాక్షన్ ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ అలాంగ్ విత్ ద మెడిసిన్ అవన్నీ చేయమని చెప్తాం.
ఒకవేళ మదర్ వర్కింగ్ అయినా కూడా దానికి తగ్గట్టుగానే ప్రాపర్గా ప్లాన్ చేసుకోమని చెప్తూ ఉంటాం. అలాగ మొబైల్స్ ఇచ్చేసి టీవీలు చూసుకోమని అలా చేసినా కూడా ADHD కానీ ఆటిజం కానీ అంత తొందరగా తగ్గవు. కాబట్టి అలాంగ్ విత్ ద మెడికేషన్ పేరెంటల్ అటెన్షన్ టువర్డ్స్ ద చిల్డ్రన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆటిజం అండ్ ADHD ఆల్సో. ఓకే, మెయిన్గా కొంతమంది పిల్లలు చూస్తుంటే కనుక మా బాబు హైపర్ యాక్టివ్, ఓకే చాలా యాక్టివ్గా ఉంటాడు, రోజంతా ఆడతాడు అని చాలామంది చెప్తారు. అలా యాక్టివ్గా ఉండి ఆడటం వల్ల కూడా వాళ్ళు సిక్ అవ్వచ్చు, అంటే ఈవినింగ్ టైంకి. అంటే ADHDకి దట్టు ఆర్టిజం అయితే చాలా గుర్తుపట్టేస్తారు, ట్రీట్మెంట్కి వెనకాడరు. కానీ ADHDకి అలా ఉండదు. ఏం చెప్తారు పేరెంట్స్కి? అదే ఓన్లీ హైపర్ యాక్టివ్ అనేది ఇప్పట్లో 100 మంది పిల్లలు హైపర్ యాక్టివ్గానే ఉంటున్నారు. కాకపోతే ADHDలో డిఫరెంట్ ఉంటుంది, తెలిసిపోతుంది. అంటే పేరెంట్స్ కొంచెం గుర్తుపట్టడానికి టైం తీసుకోవచ్చు. కొంత ఇదైనా నార్మల్ హైపర్ యాక్టివా లేకపోతే నార్మల్ అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనేది కొంత వాళ్ళకి టైం తీసుకుంటుంది. కాకపోతే వాళ్ళ ఇంట్లో ఏమైనా మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరికి చెప్పినా కూడా ఇది ADHD అయినా నార్మల్ హైపర్ యాక్టివిటీ అని తెలిసిపోతుంది. అది హైపర్ యాక్టివ్ అని ఎప్పుడు అంటాము అంటే ఓన్లీ అంటే ఈ అటెన్షన్ డెఫిసిట్ లేకుండా పిల్లలు ఇప్పుడు చాలా మందిలో మన ఫోన్స్ చూడటం కానీ కార్టూన్ నెట్వర్క్ చూడటం కానీ అవన్నీ ఇప్పుడు దాన్ని ఎగ్జాక్ట్గా ఇమిటేట్ చేయటం వల్ల దానికి పైగా ఏంటంటే వాళ్ళకి ఈ మధ్య కాలంలో ప్రతిదీ చాలా ఈజీగా దొరికేస్తుంది. ఓవర్ ప్యాంపరింగ్ అనేది ఎక్కువైపోతుంది. సో దానివల్ల కూడా ఏంటంటే దానిలో చూసి వాళ్ళు ఏం భయం ఇది లేకుండా కూడా ఎగ్జాక్ట్లీ అలానే చేయటము, దానివల్ల హైపర్ యాక్టివిటీ అనేది చాలా మందిలో పెరుగుతుంది. మోస్ట్లీ దానికి రీజన్స్ మొబైల్స్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే పేరెంటల్ అటెన్షన్ అనేది పిల్లల మీద సరిగా లేకపోవటం కావచ్చు. అది మనకి అటెన్షన్ డెఫిషిట్లో చూడంగానే మనకి ఇన్అటెన్షన్ ఉంటుంది, వాళ్ళలో చాలా కోపం ఉంటుంది, తర్వాత ఈ హైపర్ యాక్టివిటీ ఉంటుంది. ఎంత హైపర్ యాక్టివ్ అంటే అసలు ఒక సెకండ్ కూడా ఒక దగ్గర కూర్చోలేరు, చేతులు కాళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి. అదే హైపర్ యాక్టివ్లో ఏంటి అంటే వాళ్ళు అంతా రెస్ట్లెస్గా ఏమీ ఉండరు, కాకపోతే ఏంటంటే యాక్టివ్గా ఉంటారు. అంటే ఆడుకునే విషయంలో కానీ చదువుకునే విషయంలో కానీ ఇంటెలెక్ట్ పరంగా కూడా వాళ్ళు ఏదైనా చదవాలంటే ఒక హాఫ్ అన్ అవర్లో చదివేసి వదిలేయటం, అలా చాలా ఇంటెలెక్ట్ పరంగా IQ పరంగా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి హైపర్ యాక్టివ్ చైల్డ్ని మనం ADHD కింద కన్వర్ట్ చేయలేము. సో ఈ రోజుల్లో చాలామంది పిల్లలు తీసుకునే ఈ ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు, తర్వాత మనకి ఈ ఎక్కువగా ఈ మొబైల్స్ వల్ల కావచ్చు, టీవీస్ వల్ల కావచ్చు, చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అలాగే అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనేది అంటే పిల్లల్లోనే వస్తుందా లేదంటే పెద్దవాళ్ళలో కూడా ఉంటుందా? చాలా వరకు ఇదేంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఒక 90% ఆఫ్ ద కేసెస్ చిన్నపిల్లల్లోనే ఉంటుంది. వాళ్ళు కొంతమంది అంటే ట్రీట్మెంట్కి అంత అమౌంట్ పెట్టలేక కావచ్చు, ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వకపోవటం వల్ల అది అలా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి 2-3 ఇయర్స్లో 4-5 ఇయర్స్లో పిల్లలు మంచిగా ఉండి తర్వాత మధ్య వయస్కులలో ఈ సమస్య రావడం అనేది అయితే ఏమీ ఉండదు, 100% ఉండదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉందంటే అది అలానే కంటిన్యూ అవుతుంది ఒక అడాలసెంట్కి వచ్చినప్పుడు. అదే కానీ మధ్య వయస్కులలో ఇప్పుడు 20s 30s తర్వాత ఏదైనా మెంటల్ స్ట్రెస్ కావచ్చు, బ్రెయిన్ హెమరేజ్ కానీ ఇంకేమైనా బ్రెయిన్కి సంబంధించిన జబ్బు రావటం వల్ల అట్లా హైపర్ యాక్టివ్ అనేది మాత్రం ఏమీ ఉండదు. సో ఈ సమస్యలు అనేది బేసిక్గా మనం 1.5-2 ఇయర్స్ నుంచి మనము ఎక్కువగా ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ లోపల చూస్తూ ఉంటాం. కాకపోతే హైపర్ యాక్టివ్ డిజార్డర్ ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ పేరెంటల్ అటెన్షన్ పిల్లల చుట్టూ చాలా ఎక్కువగా ఉంది అంటే వాళ్ళని చాలా ఈజీగా మౌల్డ్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద ఆటిజంలో అలా కాదు, చాలా టైం తీసుకుంటుంది అండ్ దీనికి పూర్తి నివారణ కూడా చాలా కష్టం. ఓకే, అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనేది దానికి మెయిన్గా అంటే రూట్ కాజ్ ఉండే అవకాశం ఉందా? రూట్ కాజ్ అంటే దీనికి కరెక్ట్గా ప్రాపర్గా దీని వల్లనే వస్తుంది అనేది మనం ఏం చెప్పలేకపోతున్నాం వైద్య పరిగణలోకి. ఒకప్పుడు ఏంటంటే ఇది వెస్ట్రన్ కంట్రీస్లోనే ఎక్కువగా గమనించేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఇటు సైడ్ మనకి ఇండియన్ కంట్రీలో కూడా చాలా కేసెస్లో అదే చెప్తున్నాం, 1 in 67 మెంబర్స్ అనేది పిల్లలు ఈ హైపర్ యాక్టివ్ డిజార్డర్కి ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. సో మనకి ఇప్పుడు ఒకసారి అది వచ్చింది తర్వాత ఎందువల్ల అనేది కరెక్ట్గా తెలియకపోయినప్పటికీ బేసిక్గా అంటే ఇప్పుడు మనం ఓవర్ వ్యాక్సినేషన్ అని చెప్తూ ఉన్నాము, తర్వాత జెనెటిక్ పరంగా కూడా ఏమైనా డిఫార్మిటీస్ ఉండడం వల్ల చెప్తున్నాము, తర్వాత మదర్కి ఏమైనా ప్రెగ్నెన్సీలో ఏమైనా మేజర్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కానీ బేబీ అనేది ఫుల్ టర్మ్ కాకుండా 7th మంత్లో 8th మంత్లో పుట్టడం, తర్వాత లో బర్త్ వెయిట్ అంటే బాగా వెయిట్ అనేది చాలా తక్కువగా ఉన్న కండిషన్స్లో కూడా మనకి బేసిక్గా ఈ ADHD వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాకపోతే ఇది కరెక్ట్గా దీని రీజన్ వల్లనే వస్తుంది అనేది అయితే ఇంతవరకు ఎవరు చెప్పలేదండి. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీదేవి ఏలూరు నుంచి. శ్రీదేవి గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మా బాబు గురించి అడుగుదామని మేడం. చెప్పండి. అదేనండి, కొంచెం బాబు బాగా టచ్ చేస్తాడు ఎవరినైనా, బాగా ఇబ్బందిగా ఉందండి. ఎవరినైనా సరే అసలు ఏదైనా సరే ఇట్లా 5 వరకు లేదు, ఇప్పుడు కొంచెం
గ్లాస్ కానీ ప్లేట్ కానీ ఏదైనా సరే పట్టుకుంటే మళ్ళీ వెంటనే టచ్ చేయాలి మనుషుల్ని కానీ. మ్మ్. వచ్చిన దారిలో మళ్ళీ రెండోసారి వస్తాడండి, వెళ్ళిన దారిలో నుంచి మళ్ళీ వస్తాడు. ఓకే. బాబుకేమో 26 సంవత్సరాలండి. 26. ఆ మ్మ్. ఇదివరకు చూపించామండి, 2-3 హాస్పిటల్స్ లో కూడా చూపించాము. మ్మ్. మెడిసిన్స్ కూడా వాడాం కానీ ఏమి కొంచెం కూడా ప్రయోజనం లేదు మేడం. చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడమ్మా బాబు? చిన్నప్పటి నుంచి కొంచెం డల్ గా ఉన్నాడు. కాకపోతే మేమైతే ఎయిత్ క్లాస్ నుంచి అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టాం మేడం. అందుకే మాకు అసలు అంత ఐడియా లేదు. చదువులో ఎలా ఉండేవాళ్ళు? చదువులో కూడా ఏం పాస్ కాదు కానీ మామూలుగా నార్మల్ గా స్కూల్కి వెళ్ళొచ్చాడు. 10th పాస్ అయ్యాడండి. ఓకే. అన్ని పనులు చేస్తాడు, బండి తోలుతాడు, సైకిల్ తోలుతాడు, అన్ని చేస్తాడు. కానీ చెప్పింది కంగారు, మాట కంగారు, కొత్త వాళ్ళని కలవడం. కాకపోతే ఎవరన్నా ఎక్కడ టచ్ చేసినా లేడీస్ అని జెంట్స్ అని తనకి ఫీలింగ్ ఉండదు. ముందు ఎక్కడన్నా టచ్ చేశాడని వాళ్ళని అక్కడే టచ్ చేయాలండి. ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేసి వచ్చేదాకా అడిగి మనసు ఎంత ఉండదు. ఓకే. సో మరి ఎంఆర్ఐ చెప్పండి. దాని గురించి కనుక్కుందామనే కొంచెం ఏమన్నా ఉన్నాయంటారా క్యూర్ అవుతాయి? అంటే ఒకసారి తీసుకురండి అమ్మా. ఇదేమి ADHD ఆటిజం కాదు, కాకపోతే కొంచెం వైటింగ్ ఉంది అంటున్నారు కాబట్టి కొంచెం ఏమైనా మెంటలీ డిస్టర్బ్ అయ్యాడా, లేకపోతే ఏమైనా క్రానిక్గా మెంటల్ ఇల్నెస్ ఏమైనా ఉండే, యాంగ్జైటీ, డిప్రెషన్, ఎందుకంటే మాట కూడా తడబడుతుంది అని చెప్తూ ఉన్నారు. సో ఇదేంటంటే యాంగ్జైటీ న్యూరోసిస్లో ఉంటుంది, చిన్నప్పటి నుంచి డల్గా ఉన్నాడు అని చెప్తున్నారు. సో ఒక్కసారి మీరు దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఇంకా క్లియర్గా అబ్బాయిని కూడా తీసుకెళ్ళండి, ఎందుకంటే 26 years అంటున్నారు కాబట్టి అబ్బాయి కూడా ఉంటే బెటర్గా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా అతను ఎలా బిహేవ్ చేస్తున్నాడో అదర్ పీపుల్తో అనేది చూసి దాని ప్రకారంగా మెడికేషన్ అనేది వాడదాం. మీకు ఒక 2-3 months కంటిన్యూస్గా మెడిసిన్ వాడండి అమ్మ. వాడితే కొంత డిఫరెన్స్, అతని బిహేవియర్లో డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ ఆల్రెడీ అంటే ADHD గురించి అప్పట్లో చాలా తక్కువగా ఉండేవి, ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అంటే బికాస్ ఆఫ్ ఫుడ్ వల్ల కూడా అన్నారు. అంటే డైట్ ఏ విధంగా ఉండాలి వీళ్ళకి? అంటే ఈ ADHD ఉన్న పిల్లల్లో మేము బేసిక్గా తీసుకోకూడని ఫుడ్ అనేది మిల్క్ ప్రోడక్ట్స్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం. టోటల్గా మిల్క్ అనేది మాత్రం అవాయిడ్ చేయాలి. తర్వాత గ్లూటెన్ కాంపౌండ్స్ ఉన్న ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. లైక్ మైదా కావచ్చు, ఓట్స్ కావచ్చు, బార్లీ కావచ్చు, ఇవన్నీ కొంతవరకు అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. ఇది కాకుండా ఎక్కువ జంక్ అంటే బయట నుంచి ఉన్న ఫ్రోజన్ ఫుడ్ కావచ్చు, లేకపోతే ఎక్కువగా ఈ ప్యాకెట్ ఫుడ్ కానీ తీసుకోవడం వల్ల కూడా వీళ్ళు కొంత హైపర్ యాక్టివిటీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంటుంది. సో బేసిక్గా గ్లూటెన్ కాంపౌండ్స్ అనేది తగ్గించుకోవాలి. మిల్క్ ప్రోడక్ట్స్ అనేది టోటల్గా తగ్గించాలి. ఈవెన్ వీట్, గోధుమకి సంబంధించిన, గోధుమ పిండితో సంబంధించిన ఏవైనా కూడా ఆల్మోస్ట్ 90% అనేది తగ్గించుకుంటే కొంతవరకు అంటే ట్రిగర్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు హైపర్ యాక్టివిటీ ఉన్నాడు, ఇంకా రోజు మిల్క్ ఇస్తాము, రోజు మైదా ఇస్తాము, రోజు వీట్ ఇస్తాము అంటే కొంతవరకు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఫుడ్ అనేది మ్యాక్సిమం 90-95% అనేది అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ADHD గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి డాక్టర్స్ టైం.